హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ మాత్రమైతే కోల్కతా నైట్ రైడర్కి అయితే భారీ షాక్ ఇవ్వనున్నాడు. కోల్కతా టీం నుంచి మరొక టీం వెళ్ళేందుకైతే సిద్ధమవుతున్నాడు. ఆ టీం ఏంటిది అనే విషయాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ విషయంలో ఎందుకు ఇలా చేశాడనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రమైతే ఐపీఎల్ 2025 కోసం మన బీసీసీఐ మాత్రమైతే అన్ని రకాలుగా అయితే సిద్ధం చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరికి ముందైతే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్లో ఏ స్టార్ ప్లేయర్ పాల్గొనే అవకాశం ఉంది అనేది అయితే ఉత్కంఠంగా అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దానికన్నా ముందు మాత్రమైతే రిటర్నింగ్ లిస్ట్ కానీ ఆర్టీఎం కింద లిస్ట్ కానీ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. బీసీసీఐ రీసెంట్గానే ప్రదీప్ ఫ్రాంచైజర్తో అయితే ఒక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. బీసీసీఐకి అయితే ప్రదీప్ ఫ్రాంచైజర్ కొన్ని ప్రతిపాదనలు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫ్రాంచైజీ యొక్క మనీ పర్స్ వాళ్ళు పెంచడం కానీ, అదేవిధంగా రిటర్నింగ్ లిస్టు, ప్లేయర్ లిస్ట్ పెంచడం కానీ అయితే ఇటువంటి కాక మరికొన్ని ప్రతిపాదనలు అయితే బీసీసీఐ అయితే ముంగట అయితే పెట్టడం జరిగింది. బీసీసీఐ దీనిపైన అయితే పునరాలోచించి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొస్తామని అయితే చెప్పడం జరిగింది. దానిపైన అయితే ఇంతవరకైతే ఎటువంటి క్లారిటీ మాత్రమైతే ఇవ్వలేదు బీసీసీఐ మాత్రమైతే. రీసెంట్గానే ఐపీఎల్ మీద చాలామంది రూమర్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లేయర్స్ ఇలా పోతారు అని. రీసెంట్గానే మన రింకు సింగ్ మాత్రమైతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఇలా మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ నేను ఐపీఎల్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ తరపున అయితే ఆడుతున్నాను. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ నన్ను రిటర్న్ చేసుకోకపోతే మాత్రమైతే నేనైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అయితే వెళ్ళిపోతానైతే కళాఖండిగా క్లియర్గా అయితే రింకు సింగ్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు రింకు సింగ్ చెప్పిన మాటలు మాత్రమైతే సోషల్ మీడియా వైరల్గా మారడం జరిగింది. అదేవిధంగా క్రికెట్ వర్గాలలో ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రింకు సింగ్ ఇలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం అయితే లేపింది. అయితే రాబోయే రోజుల్లో వచ్చేసరికి ఒకవేళ కోల్కతా నైట్ రైడర్ ఇతను పక్కన పెడితే మాత్రమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపు ఆడేందుకైతే రింకు సింగ్ క్లియర్ కట్గా ఆడేందుకైతే సిద్ధంగా ఉన్నట్లయితే మనకు క్లియర్ కట్గా అయితే మనకు అర్థమవుతుంది. మరి చూద్దాం, దీనిపైన అయితే మరికొద్ది రోజుల్లో అయితే క్లారిటీ రానుంది. ఎందుకంటే 1 మంత్ లోపే నాకు తెలిసి నవంబర్, డిసెంబర్ ఆ మధ్య కాలంలో మెగా ఆక్షన్ సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేయబోతుంది బీసీసీఐ మాత్రమైతే. అంతలోపే మన రిటర్నింగ్ లిస్ట్ అయితే ఫ్రాంచైజీలు అయితే ప్రకటించనున్నాయి. మరికొద్ది రోజుల్లోనే దీనిపైన అయితే స్పష్టత అయితే రానుంది. రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.